అర్థమవుతుందా? అప్పుడు సులభంగా ఉంటుంది. ఎట్లా ఇన్ఛార్జ్ ఎట్లా ఎట్లా పెడుతున్నారు? అట్లా కాకుండా మీరు వారానికి ఒక బ్యాచ్ని పెట్టండి. డైలీ ఉంది, రోజు పెడితే నేను డిఓ గారికి చెప్పాను, ఇన్స్ట్రక్ట్ చేశాను. వీడియో గారు చెప్తారు. అది ఎందుకనేది మేము మీకు రీజన్ చెప్తాను. ఎట్లా అంటే మనకు ఆయిల్ ఉంది 7.5 ml వేయాలి. మనకు దాదాపు 500 మంది పిల్లలు ఉన్నారంటే దాదాపు 3.5 కిలో ఆయిల్. అది పప్పుకు అంత ఆయిల్ అవసరం. అది మనము 2 కిలోలు వేయింపులో చేస్తే సరిపోతుంది. మిగతా 1.5 కిలో నెక్స్ట్ ఎప్పుడు బిర్యానీ రైస్ ఉంటుంది సార్, దాంట్లో అది వాడుకోవాలి. అది వారానికి ఉంటే కదా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోగలరు. నెక్స్ట్ కందిపప్పు మనము ఇప్పుడు 500 మంది 15 కేజీలు వేయాలి. 15 కేజీలు వేయాలన్నప్పుడు వీళ్ళు 10 కేజీలు వేసినా కానీ మనం ఐడెంటిఫై చేయలేము. వీళ్ళు చేస్తారని కాదు, మన జాగ్రత్తగా చెప్తున్నాను. అప్పుడు వీళ్ళు నీళ్ళలో వేసేటప్పుడు ఆ ఇన్ఛార్జిని పిలిపించుకోవాలి. వీళ్ళు వండవాళ్ళు పిలిపించుకొని వీళ్ళ కళ్ళ ముందు 15 కేజీలు నీళ్ళలో పడాలి. ఇట్లాంటి కొన్ని మినిమం మనం అంటే వాళ్ళు తప్పు చేస్తారని నాకు తప్పు చేసే అవకాశం ఇవ్వద్దు అంటున్నా. అది ఆ పప్పు 8 గ్రామ్స్ వేయాలా ఏంది అనేది క్యాలిక్యులేషన్ ఉంది, కూరగాయల క్యాలిక్యులేషన్ ఉంది, ఆయిల్ క్యాలిక్యులేషన్ ఉంది. ఆ క్యాలిక్యులేషన్ కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి ఎవరు ఇక్కడ ఒకరు వాళ్ళు ఇక్కడ సపోర్ట్ ఇవ్వాలి మీకు వంటకు. లేదండి అన్ని